హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ 3 లక్షణాలు ఉన్నవారితో మాత్రం ఎప్పుడూ స్నేహం చేయకండి. మీ జీవితంలో మీరు ఎంతోమంది వ్యక్తులను మీరు చూసి ఉంటారు. మీకు ఎన్నో అనుభవాలు కూడా అయి ఉంటాయి. కానీ ఈ 3 వ్యక్తులను మీరు గమనించారో లేదో, ఒకవేళ ఇలాంటి లక్షణాలు ఉన్న 3 వ్యక్తులు గనుక మీ జీవితంలో కనిపిస్తే వారిని అస్సలు మీ జీవితంలోకి ఆహ్వానించకండి. అసలు నమ్మనే వద్దు. అయితే ఆ 3 వ్యక్తులు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. 1. ధనం మీద అత్యాశ ఉన్నవారు. ధనం మీద అత్యాశ ఉన్నవారితో ఎప్పుడూ కూడా స్నేహం చేయరాదు. ఎందుకంటే ఎంత ప్రాణ స్నేహితుడైనా వారికి ధనాన్ని చూడగానే ఆశ కలుగుతుంది. ఆ ఆశతో నమ్మిన వారిని మోసం చేస్తారు. ఎవరికైనా ఆశ ఉంటే పర్లేదు, కానీ అత్యాశ మాత్రం ఉండరాదు. ఎక్కువగా అత్యాశ ఉన్నవారు జీవితంలో సుఖంగా ఉండరని మన పెద్దవాళ్ళు చెప్పి ఉన్నారు. అవసరానికి డబ్బులు ధనం ముఖ్యమే, కానీ డబ్బే జీవితం కాదు కదా. అత్యాశ దురాశ ఎప్పటికైనా ముప్పే. కాబట్టి ఇలాంటి వారి పక్కన మనము ఉంటే మనకు కూడా ఆ అలవాట్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు మీ స్నేహితులైనా లేదా మీ బంధువులైనా సరే వారికి కాస్త దూరంగా ఉండడం మంచిది. 2. చేసిన సహాయం మర్చిపోయిన వారిని. కొందరు వ్యక్తులు ఉంటారు, మనం సహాయం చేసినప్పుడు మాత్రమే మనల్ని గుర్తించుకుంటారు. తర్వాత నువ్వెవరో నేనెవరో అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు చాలా ప్రమాదం. ఇలాంటి వ్యక్తులకు సహాయం అస్సలు చేయరాదు. ఇంకొందరు మనల్ని నమ్మించి మోసం చేస్తూ ఉంటారు. మనం వాళ్ళను నమ్మడానికి ఏవేవో కబుర్లు చెప్తూ ఉంటారు. తీరా నమ్మిన తర్వాత మనల్ని ఏ విధంగా మోసం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. వీరిని మీ జీవితంలోకి అస్సలు రానివ్వకండి. వీరితో ఎప్పుడూ జాగ్రత్తగానే ఉండాలి. ఇలాంటి వారికి మీ పర్సనల్ విషయాలు అస్సలు చెప్పొద్దు. ఎప్పుడు ఎలా ఉంటారో వారికే తెలియదు. కాబట్టి వీరిని కాస్త దూరంగా పెట్టండి. ఇక 3. ఎక్కువ స్త్రీ వ్యామోహం, పురుష వ్యామోహం. ఎవరైతే ఎక్కువగా స్త్రీలతో కానీ పురుషులతో కానీ ఎక్కువగా అక్రమ సంబంధాలు పెట్టుకుంటారో అలాంటి వారిని ఎప్పుడూ కూడా నమ్మవద్దు. అలాంటి వారు వారి లైంగిక సుఖాల కోసం ఎదుటివారికి కూడా హాని చేయడానికి ఏమాత్రం ఆలోచించరు. కాబట్టి ఇలాంటి స్త్రీలను కానీ పురుషులను కానీ అస్సలు నమ్మకండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే కొత్త వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.